ఇక పూర్తి వ్యవహారం మొత్తం కూడా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్లో కూడా చీలికలు మొదలైన చెప్పవచ్చు. సో అంటే ఇప్పుడు మాట్లాడటానికి ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడటానికైతే అంత తొందరగా అయితే ఎవరు స్పందించట్లేదు. కేవలం కుటుంబ సమస్య అన్నట్లుగానే బీఆర్ఎస్ నేతలందరూ కూడా చూస్తున్నట్లు కనిపిస్తోంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు ఈ పూర్తి వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి? అసలు కవిత నాకు డబ్బులు ఇచ్చేలా తిట్టిస్తున్నారు అంటూ కూడా ఆ కవిత చెప్తున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే కవితని ఇటు బీఆర్ఎస్ వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు అనుకోవాలా? దీంట్లో అసలు ఎంతవరకు నిజం దాగుంది? పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఏదైతే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే వరుణ్, ముఖ్యంగా కేసీఆర్ తో పాటు ఇటు కేటీఆర్ కూడా, హరీష్ రావు కూడా ఏదైతే గత 10 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ ఇతర వ్యవహారాలలో డబ్బులు పెద్ద ఎత్తున డబ్బులు చేతిలో మారినట్టు కానీ అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిపైన ప్రభుత్వం అయితే విచారణ కొనసాగిస్తుంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, ఇక్కడ కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశాలు, అట్లాగే కాంట్రాక్టులు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఏదైతే ప్రభుత్వం నుంచి చేపట్టేటువంటి విషయాలు, ధరణి సంబంధించినటువంటి భూముల వ్యవహారం, భూములు పెద్ద ఎత్తున కొల్లగొట్టారు, ప్రైవేటు కంపెనీలకు సంబంధించినటువంటి దారదత్తం చేసి బినాములకు సంబంధించినటువంటి బినామీలకు ఆస్తులు అప్పచెప్పారనే అంశాలన్నిటి మీద కూడా సైమల్టేనియస్ గా ప్రభుత్వం విచారణ చేపడతా ఉంది. ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది క్లియర్ గా ప్రజల ముందుకు వస్తుంది. వచ్చే నెల 5వ తేదీన, అంటే మరో వారం రోజుల లోపలనే కేసీఆర్, అట్లాగే హరీష్ రావు, అట్లాగే అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాళేశ్వరం విచారణకు హాజరు కావచ్చు. ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ కు సంబంధించి పూర్తిగా వన్ సైడెడ్ గా ఆ 10 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి వాళ్ళంతా ఒక కారణం అవుతున్న నేపథ్యంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలాంటి అంశాన్ని ఒక తెరలేపారా అనేది కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అంటేనే ఒక కుటుంబ పార్టీ, ఆ నలుగురికి తెలియకుండా ఏం జరగదు అనేది ఒక రైట్. రమేష్, అయితే బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి ఇటు రాజాసింగ్ కూడా సమ్మతించారంటైతే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ఇది. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే రాజాసింగ్ సమర్థించారా? అటు రాజాసింగ్ మాత్రమేనా, లేదంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఎవరైనా దీని మీద స్పందించేందుకు అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నుంచి చూస్తే కూడా మనం వరుణ్, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ అనేది ప్రూవ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ గత ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి టీఆర్ఎస్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా, అంటే నేషనల్ స్థాయికి తీసుకుపోతున్నట్టుగా ఒక జాతీయ పార్టీగా కూడా ఆయన ప్రకటించుకోవడం జరిగింది. కానీ అందుకు కేంద్ర స్థాయిలో, అంటే జాతీయ స్థాయి పార్టీగా మారాలి అంటే దానికి క్రైటీరియా ఉంటుంది, ఎన్నికల సంఘం గుర్తించాల్సి ఉంటుంది. సో అందుకు సంబంధించి ఎంపీల స్థానానికి సంబంధించి కానీ, లేదా 4 రాష్ట్రాల్లో వాళ్ళకు మెజార్టీ సీట్లకు సంబంధించి కొంత ఓట్ షేరింగ్ ఉండాలి. దీనికి కీలకమైనటువంటి అంశం పార్లమెంట్ ఎన్నికలు. కానీ మనం లోక్సభ పార్లమెంట్ ఎన్నికలు మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో అసలు బీఆర్ఎస్ అనేది పోటీలో లేనటువంటి పరిస్థితి ఉంది. ఉన్న సీట్లను కేవలం బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు తెలిపింది అనేది ఎన్నికల్లో క్లియర్ కట్ గా మనకు ఇండికేషన్ ఉంది. దాంతో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా, ఏది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీఆర్ఎస్. రైట్ రమేష్, అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇటు లిక్కర్ స్కామ్ నుంచి, కాళేశ్వరం కేసు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగా దీంట్లో ఫ్యామిలీ డ్రామా అనేది ఖచ్చితంగా వీళ్ళు తప్పించుకునేందుకే ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా ఇటు ఫ్యామిలీ మాత్రమే చేస్తుంది అనుకోవాలా? ఫ్యామిలీ డ్రామా అని కాకుండా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే ఆమె లెటర్ రాసిన వారం 10 రోజుల తర్వాత, ఆమె అమెరికా వెళ్ళిన తర్వాత బయటికి లేఖ రావాల్సినంత అవసరం కూడా లేదనేది ఒక వాదన ఉంది. ముఖ్యంగా తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఏ నిర్ణయం జరగదు అనేది కూడా రాజకీయ అంచనా ఉన్న నేపథ్యంలో ఇదంతా ఎవరికి తెలియకుండా జరుగుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా ఉంది. దాంతో పాటు లేఖను ఈ పరిస్థితుల్లోనే ఎందుకు బయటికి తీసుకొచ్చారు, లేదా లేఖ రాసినప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే విషయానికి లేఖ ద్వారా తెలియజేయాల్సినంత అవసరం కూడా లేదు అనేది ఒక చర్చ. దాంతో పాటు కేటీఆర్ కంటే కూడా కేసీఆర్ కి కూతురు అంటేనే ఎక్కువ ఇష్టము. అట్లాగే రాజకీయంగా కూడా ఈ ఇద్దరిని ఆ కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలనేది ఆయన కలతో పాటు లీడింగ్
పార్టీ పగ్గాలకు సంబంధించి కానీ కవితకు అప్పచెప్తారా అనేది కూడా కేసీఆర్ కు కొంత ఉన్నప్పటికీ, కానీ అనుకోని పరిస్థితులలో మారిపోయిన నేపథ్యంలో కేవలం బీఆర్ఎస్ కు వస్తున్నటువంటి అప్రతిష్ట కానీ, బీఆర్ఎస్ క్యాడర్ ఏదైతే సపోర్టర్స్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళు మనస్థైర్యం అనేటువంటి దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గతంలో జరిగిన అనేక అవినీతికి సంబంధించి కుంభకోణాలన్నీ కూడా బయటపడుతున్న నేపథ్యంలో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లోనే సింపతిని సంపాదించడంలో భాగంగా ఇలాంటి ఒక ఎత్తుగడని బీఆర్ఎస్ అనుసరిస్తుందా అనేది అయితే ప్రస్తుత పరిస్థితులలో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే లేఖకు సంబంధించి కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశాలను చర్చను మొత్తం కూడా ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ వైపు దృష్టి మరల్చడంలో భాగంగా ఇలాంటి ఎత్తుగడలు అనుసరిస్తున్నారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది వరుణ్. రైట్ థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్. రైట్గా కేటీఆర్ పేరు తీసుకురాకుండా ఎమ్మెల్సీ కవిత బాణాలు వదిలినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా పార్టీ పెడతారు అంటూ కూడా చాలా మంది నేతలైతే అనలిస్టులు కూడా చెప్పారు. దీనికి పూర్తి విరుద్ధంగా అయితే కవిత మాట్లాడినట్లు కూడా మనందరం చూస్తున్నాను. సో పార్టీలో కోవట్టులు ఉన్నారు, వాళ్ళని ముందు పక్కకు తీయండి, వాళ్ళ గురించి పట్టించుకున్నంటే గ్రీక్ వీరులాగా నా గురించి మాట్లాడుతున్నారంటూ కూడా చిట్చాట్లో చెప్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. సో మొత్తం వ్యవహారంగా అంటే కవిత అటు విదేశాల్లో ఉన్నప్పుడు లేక బయటపడింది, ఇటు పక్క కేటీఆర్ మళ్ళీ విదేశాల్లో ఉన్నప్పుడు కవిత చిట్చాట్ చేశారు. పూర్తి వ్యవహారం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను తలపిస్తుందని కూడా కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. సో రాజకీయ విశ్లేషకులు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి ఏ విధంగా పడట్లేదో ఇక్కడ అన్నా చెల్లెలకు కూడా అంతే విధంగా పడట్లేదు. దీనికి మధ్యలో మధ్యర్థం వ్యవహరిస్తానే అటుపక్క కొంత ఎంపీని, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్మోహన్ లీగల్ సెల్లో రామ్మోహన్ మధ్యవర్తం వహించినా కానీ ఇదంతా కూడా బెడ్స్ కొట్టిందంటూ చెప్తున్నారు. దీని మీద ఇప్పుడిప్పుడే కొంత సమాచారం అందుతుంది. కవిత మీద కూడా నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన విషయాలను, అంతర్గత విషయాలను అంతర్గతంగానే మాట్లాడాలంటూ కూడా తండ్రి ఫైర్ అవుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో చూడాలి, ఈ విషయం చిలికి గాలివానగా కుటుంబం మీద ఉన్నది కాబట్టే ఇప్పుడు ప్రత్యేకంగా బీఆర్ఎస్ నాయకులు కానీ పార్టీలో ఉన్న నేతలు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే దీన్ని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు మీడియాతో కానీ, ఇటు సోషల్ మీడియా పరంగా కానీ మొత్తంగా కుటుంబ సభ్యులు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక ప్రతిపక్షం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది టోటల్లో కాళేశ్వరాన్ని, అదేవిధంగా లిక్కర్ స్కామ్ని తప్పించే డ్రామా అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నారు. చూడాలి ఇది ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. మరొక స్పెషల్ డ్రైవ్తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఏఎన్ఎన్ తెలుగు న్యూస్.